నేనంత మంచోళ్ళం కాదురా, మనం ఎవ్వరం మంచోళ్ళం కాదురా. కానీ నీ కూతుర్ని నన్ను నమ్మి నాతో పంపించేటప్పుడు తను నాకు కూడా కూతురే కదా, లేదంటే మన స్నేహానికి ఏంట్రా అర్థం? కృష్ణ రారా పెడతాం. నువ్వు వెళ్ళు, నీ ఫ్యామిలీ ఉంది కదా. రారా కారెక్కు. లేదు నువ్వు ఫ్యామిలీతో వెళ్ళరా, నేను బండి బాగా చేయించాలి. అది మెకానిక్ ఇద్దామని. నువ్వు పద. మనమంతా ఒకే ఫ్యామిలీ అని మీరే అన్నారు కదా అంకుల్, మరి ఈ దెబ్బ నీ ఒక్కడికే కాదు, ఇక్కడున్న అందరికీ. ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది. బండి స్టార్ట్ చేయరా. తమ్ముడా, నువ్వు అడిగే ఒక చోటు వచ్చింది. నువ్వు అడిగినట్టు చెరువు గిరువు ఏం లేదేడా. నువ్వెక్కడే దిగి నీ పని చేసుకొనిరా. అన్నా, నేను అడిగింది ఈ చోటు కాదు, ఇంకొంచెం పెద్దదన్నా. ఏనుగులన్నీ కలిసి నీళ్లు తాగేలాంటి చోటు. తమ్ముడా, రెంట్కి వెళ్ళడానికి ఏ ప్లేస్ అయితే అయింది? ఏ సెట్ చాటుకో వెళ్ళు. రెంట్కి వెళ్ళడానికి కూడా ఇంతసేపు ఆలోచిస్తున్నావే? చెరువు అంటే ఏడికి వెళ్ళాలి నేను? అన్నా, నువ్వు తలుచుకుంటే వెళ్తామన్నా. పదన్నా, పదన్నా, పద. బండిది అన్న. ఎవరో చూడు. నెల్సన్. నెల్సన్, ఆయన బండి నడుపుతున్నారు. ఏంటో చెప్పు. సెలీనాకి అమ్మాయి పుట్టింది. సెలీనాకి ఆడపిల్ల పుట్టిందంట. ఆడపిల్ల? ఆడపిల్ల అయితే ఏంటి ప్రాబ్లం? ఏం లేదులే. అమ్మకిస్తాను, మాట్లాడు. హలో, లక్ష్మి, సుఖప్రసవం అయిందమ్మా. తర్వాత శృతి వచ్చేసిందా? వచ్చేసిందమ్మా. అమ్మయ్యా, నేను చెప్పాను కదా, స్నేహితులు మంచివాళ్లైతే ఏ భయం ఉండదు. విజయ్ మంచివాడు, అందుకే దేవుడు తనకి మంచి స్నేహితుణ్ణే ఇచ్చుంటాడు. ఇంకో విషయం, చిన్నమ్మాయితో చెప్పు, నేను తీసుకొచ్చిన పలహారాలు తనే తినేస్తుందేమో, నాకు కొంచెం చెప్పు. సరే అమ్మా.